టైం ఎంత? టైంకి రాలేవా? నువ్వు వచ్చే వరకు వెయిట్ చేయాలా? 10 నిమిషాలే కదా మేడం. నాకు షుగర్ ఉంది. మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు కొనేసరికి లేట్ అయ్యింది. 10 మినిట్స్. ఎంప్లాయీస్ అందరూ వచ్చే వరకు ఆఫీస్ అంతా క్లీన్ చేయాలని తెలీదు. పని చేయడానికి రాదు కానీ కారణాలు మాత్రం చెప్తారు. క్షమించండి మేడం, రేపటి నుంచి లేట్ అవుతుంది. చూస్తాను. డబ్బులు తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. ఇదిగోండి మీరు అడిగిన డబ్బులు. అంతా కరెక్ట్గానే ఉందా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేడం. మరి నా పని అయిపోతుందా? డబ్బులు ఇచ్చారు కదా, మీ పని అయిపోతుంది. మీరు టెన్షన్ ఏం పెట్టుకునే అవసరం లేదు. సరే మేడం, నేను వెళ్ళొస్తా. రాము, రాము. మేడం. రామయ్య, ఈ డబ్బులు తీసుకెళ్లి సేఫ్గా లాకర్లో పెట్టేసి. మేడం, లంచం తీసుకోవడం తప్పు మేడం. ఏంటి ఇప్పుడు నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పవర్ ఉంది, ఇస్తున్నారు. అయినా ఉద్యోగంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కదా. డబ్బున్నవాడు వాడి పని అవ్వడం కోసం ఇస్తాడు మేడం, కానీ పేదవాడు ఇవ్వలేడు కదా మేడం. వాళ్ళ అవసరాలు, మీకు పెట్టిన పిటిషన్లు ఎలా తీరుతాయి మేడం? ఇక్కడ నా పని నేను చేస్తున్నాను. లక్షలు లక్షలు కట్టి చదువుకుని ఈ జాబ్ సంపాదించడానికి నేనెంత ఖర్చు పెట్టానో తెలుసా? అయినా నీకేం తెలుస్తుందిలే, ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అవును మేడం, నా కొడుకు నాలా అవ్వకూడదనే చదివిస్తున్నాను. వాడు కూడా బాగా చదువుతున్నాడు. యూపీఎస్సీలో ర్యాంక్ సాధిస్తాడు. ఏంటి, నీ కొడుకు యూపీఎస్సీ చదువుతున్నాడా? అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నావు రమయ్య. నీలాంటి వాళ్ళు ఇలాంటి కళలు కనడానికి కూడా సరిపోరు. ఎందుకు మేడం? నాలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారంటే మీకు ఎందుకు చిన్నచూపు? దేనికైనా అర్హత ఉండాలి రామయ్య. అయినా నువ్వు పోయిన తర్వాత ఈ ప్యూన్ జాబ్ నీ కొడుక్కే వస్తుందిలే. ఎందుకు ఎక్కువగా కష్టపడుతున్నావు? ఈ డబ్బులు తీసుకెళ్లి లాకర్లో పెట్టు. హలో, అరే రిజల్ట్స్ వచ్చినాయా? ఏమైందిరా? ఈరోజు యూపీఎస్సీ రిజల్ట్స్ నాన్న, కొంచెం టెన్షన్గా ఉంది. ఇచ్చోడా, దానికేనా? వస్తుందిలే, భయపడకు. నువ్వు నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డావు నాన్న, కానీ నేను పాస్ అవ్వకపోతే... తండ్రిగా నీకు నచ్చింది చేయడానికి ప్రోత్సహించాను, అంతే. ఇంకా ఎగ్జామ్స్లో పాసు ఫెయిలు అనేవి ఉంటాయిరా, కానీ జీవితంలో గెలుపు ఓటమి అనేవి ఉండవు. ఇంక నేను ఏమీ చేయలేను, నా జీవితం ఇంతే అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అదే జీవితానికి ముగింపు. నేను పాస్ అయినా ఫెయిల్ అయినా నిన్ను తలదించుకునేలా ఎప్పుడు చేయను నాన్న. ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? యా మ్యామ్, అన్ని చిన్న కరెక్ట్గానే తప్పున్నా ఉన్నాయి. మన ఉద్యోగాలన్నీ పోతాయి. అవునా? అసలు ఎంతకి ఎవరు వస్తున్నారు మేడం? అది సార్ వచ్చినట్టున్నారు, పద. వెల్కమ్ సార్. ఇప్పటి వరకు ఫినిష్ అయిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని పట్టుకొని లోపలికి రండి. ఓకే సార్. ఏం చూస్తున్నావు, పదా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఫైల్స్ అన్నీ అప్రూవ్ అయి ఉన్నాయి, కానీ ఊర్లో వాటర్ కోసం, రోడ్ల కోసం వేసిన పిటిషన్స్ ఇంకా అలానే ఉన్నాయి. ఎందుకని? అది సార్, ఏ వాళ్ళు లంచాలు ఇవ్వట్లేదనా? 5 ఏళ్ళుగా ఇదే ఆఫీస్లో ఉంటున్నారు, ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరిగినట్టు నేను వినలేదే. ఎందుకని? మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాను. సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు సార్. నేను చాలా సిన్సియర్. అవునా? ఒక్కరితో మీరు సిన్సియర్ అని చెప్పించండి, నేను సస్పెండ్ చేయకుండా వదిలేస్తా. నానా,
ఈయన మీ నాన్న? కాదు, ఆయన ఒక ఐఏఎస్ తండ్రి, చాలా సిన్సియర్. ఆయన నోటితో మీరు సిన్సియర్ అని చెప్పించండి, మిమ్మల్ని సస్పెండ్ చేయకుండా వదిలేస్తాం. చేసే ఉద్యోగం మీద కానీ, సాటి మనిషి మీద కానీ, అంతేందుకు వ్యవస్థ మీద కూడా మీకేమాత్రం గౌరవం లేదు. అలాంటి మీకు ప్రభుత్వ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదు. ఇంత పెద్ద పొజిషన్ వచ్చేసరికి అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను సార్, నన్ను క్షమించండి. మేడం, ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్హత అన్నది పుట్టుకతో రాదు, అది మనమే సంపాదించుకోవాలి.